హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వ్యూ సినిమా న్యూ రివ్యూ ట్రూ. ఈరోజు మన సినిమా నాని గారిది హిట్ 3. యాక్చువల్గా నేను నిన్న వెళ్ళాల్సింది, కానీ టికెట్ ప్రాబ్లం వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈరోజు వెళ్ళాను. సో అదంతా పక్కన పెట్టేస్తే మూవీ విషయానికి వస్తే ఓకే, బాగానే ఉంది. మూవీ ఓకేగా ఉన్నా కానీ నాని గారి పర్ఫార్మెన్స్ కేక కుమ్మేశాడు. ప్లాట్ విషయానికి వస్తే మర్డర్స్ జరుగుతూ ఉంటాయి, యాస్టీస్ క్రిమినల్ ఎవరో తెలుసుకోవాలి, కిల్లర్ మోటివ్ ఏంటో అది కూడా తెలుసుకోవాలి. సో అది తెలుసుకోవడానికి మన అర్జున్ సర్కార్ బయలుదేరుతాడు. దాని తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్లో పేసింగ్ చాలా డీసెంట్గానే ఉంది. స్టోరీ లైన్ గ్రిప్పింగ్తో స్టార్ట్ అవుతుంది. కొన్ని సీన్స్ రియల్ ఇంప్రెసివ్, ఎస్పెషల్లీ నాని గారి పర్ఫార్మెన్స్. ఆయన స్క్రీన్ ప్రజెన్స్, ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవెల్. బట్ సీన్స్ మధ్య మధ్యలో పేషెన్స్ టెస్ట్ చేస్తాయి. మిక్కీ గారి బీజిఎం ఒక ఇంటెన్స్ ఇంపాక్ట్ ఇవ్వాలనుకున్నా, కానీ ఇట్ ఫాల్స్ ఫ్లాట్ ఇన్ మెనీ ప్లేసెస్. సెకండ్ హాఫ్లో స్టోరీ ఒకటే లొకేషన్లో తిరుగుతూ ఉంటుంది, ఒకే బిల్డింగ్లో. అదే మన వైట్ సూట్లో అదే సీన్ ఉంటుంది. విలన్ క్యారెక్టరైజేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వీక్. మోటివ్ చాలా సిల్లీ అండ్ అవుట్డేటెడ్గా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ అండ్ కర్స్ వర్డ్స్ ఆర్ జస్ట్ యాడెడ్ టు ఇంప్రెస్ మాస్ ఆడియన్స్. చాలా వరకు మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. థియేటర్ అంతా మాస్ ఆడియన్స్తోనే చూశాను నేను. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. క్యామియోస్ కూడా ఉంటాయి, అండ్ అవి ప్రెడిక్టబుల్ క్యామియోసే. ఇంతకుముందు మీరు ట్విట్టర్లో చూసినవి ఉంటాయి. స్పాయిలర్ అనుకోకపోతే ఒకటి చెప్తా, మన విక్రమ్ రుద్రరాజన్ అయితే ఇన్వాల్వ్ చేయలేదు, ఎందుకో నాకు అర్థం కాలేదు. లాస్ట్లో హిట్ 4కి లీడ్ కూడా ఇస్తారు, అది ఎవరో కూడా మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. హైలైట్స్ ఆఫ్ ద మూవీ ఆర్ నానిస్ ఇంటెన్స్ అండ్ కమిటెడ్ పర్ఫార్మెన్స్, ఫ్యూ గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్, సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ సాలిడ్. డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే వీక్ విలన్, నో ఎమోషనల్ డెప్త్, వైలెన్స్ ఓవర్డోస్. హిట్ ఫ్రాంచైజ్లో వీకెస్ట్ కేస్ అని చెప్తా. హిట్ 2 డీసెంట్గానే ఉండే, కానీ హిట్ 3 కాన్సెప్ట్ విషయానికి వస్తే నాకెందుకో స్టోరీలో చాలా పెద్ద దెబ్బతీసిందనే చెప్తాను. నాకు అనిపించింది నాని కోసమే హిట్ 3 నాకు నచ్చిందా అని. ఆలోచించి చూస్తే కరెక్టే అనిపించింది. నాని గారు ఉన్నారు కాబట్టి నాకు నచ్చిందేమో, మేబీ గుడ్ అనిపించింది. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ సాలిడ్ థ్రిల్లర్ లైక్ హిట్ 1, దిస్ మేబీ నాట్ సాటిస్ఫై యూ. మేబీ ఏంటి, అసలు సాటిస్ఫై చేయదు కాన్సెప్ట్ విషయానికి వస్తే. వన్ టైం వాచ్ ఇఫ్ యూఆర్ ఎ ఫ్యాన్ ఆఫ్ క్రైమ్ థ్రిల్లర్స్ అండ్ నాని ఫ్యాన్స్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే, సో అది ఫ్రెండ్స్, నా ఒపీనియన్ అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో మూవీ కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్. దిస్ ఈస్ టీమ్ తెలుగు వ్యూ ఒరిజినల్స్ సైనింగ్ ఆఫ్.